వారం 10 రోజుల సంధి తెలంగాణ రాజకీయాలలో జనసేన బాస్ అదే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరే మస్తుగా వినబడుతుంది. ఆయన ఇయ్యాల తెలంగాణ మీద పగటి కలలు కంటుండు. మొన్నటి దాకా ఆంధ్రాలోనే సక్క గెలవలేక నానా పాటలు పడ్డాడు కదా. ఇయ్యాల తెలంగాణలో జెండా వార్తనంటుండు. ఇక్కడి రాజకీయాలను శాసిస్తాడంట. జూబ్లీ హిల్స్ లో ఆయన ఇంటికాడ మీడియాతో మాట్లాడుకుంటా వచ్చే అసెంబ్లీ ఎన్నికలల్లా జిహెచ్ఎంసీ ఎన్నికలల్లా జనసేన పార్టీ బరాబరి పోటీ చేస్తుంది అని బాంబు పేల్చిండు. నేను ఇప్పుడు దాకా నిర్ణయించుకోలా. మీరు అంటున్నారు కాబట్టి చెప్తున్నా, తెలంగాణలో జనసేన ఉంటుంది, మేము పోటీ చేస్తాం. పొత్తులతోని పోతామా లేక ఒంటరిగా పోతామా అన్నది కాలం నిర్ణయిస్తుందట. ఎవరు కలిసి వచ్చినా రాకున్నా ప్రజల కోసమే కొట్లాడతానని పెద్ద భారీ సినిమా డైలాగులు అయితే కొట్టిండు. తెలంగాణ అంటేనే బగ్గుమని పవన్ కళ్యాణ్ ను తెలంగాణలో అడుగు పెట్టనీయబోమని కొందరు గట్టిగా అంటుంటే ఆయనకు ఎక్కడ లేని కోపము తన్నుకొచ్చిందట. తెలంగాణ ఏమన్నా మీ అయ్య జాగీరా అని కన్నెర్ర చేసిండు. అసలు మనం భారతదేశంలో ఉన్నామా లేక పాకిస్తాన్లో ఉన్నామా పాలస్తీన్లో ఉన్నామా అని వేరే దేశాలతో పోల్చుకుంటా గరం అయ్యిండు. అయితే ఏ రాష్ట్రానికైనా పోయేటందుకు పాస్పోర్ట్ తీసుకోవాలనా అని గట్టిగానే నిలదీసిండు. నాకు ఈ మధ్యన వస్తా ఉంటే నువ్వు హైదరాబాద్లోకి ఎలా అడుగు పెడతావు, నీకు హైదరాబాద్లో ఏం పని, ఇది నేను ప్రత్యేకించి చెప్తా ఉన్నా. మీరెవరైనా నన్ను బెదిరించే వాళ్ళ మీ అయ్యా జాగీరా తెలంగాణ? బీఆర్ఎస్ నాయకులేమో మహారాష్ట్ర పోవచ్చు, కాంగ్రెస్ ఏమో వాయనాడులో పోటీ చేసినప్పుడు తను తెలంగాణలో ఎందుకు తిరగొద్దని ఆయన లాజిక్ గా మాట్లాడుతుండు. ఈ ముచ్చట్లన్నీ ఇంటుంటే ఉన్నమాట చెప్తే ఉలికెక్కువ అన్నట్టు జనం తెలంగాణ కోసం కొట్లాడుతుంటే నువ్వు ఎటు పోయినావు మరి చెప్పు మాకు అని అంటుర్రు. ఇప్పుడు మాత్రం తెలంగాణ రాజకీయాల మీద ఎక్కడ లేని ప్రేమ పుట్టుకొస్తుంది. తెలంగాణ కూడా దేశంలోనే ఉన్నదని 10 ఏళ్ల సంధి తనపై విమర్శలు భరించినానని ఈ కాన్ నుంచి సహించేది లేదని గట్టి వార్నింగ్ ఇస్తున్నావుగా. సోషల్ మీడియాలా ముసుగులో కొందరు తనపై లేనిపోని విషయాలు బయటకు తెస్తుండని మండిపడినావు కదా. జనం చూస్తలేరు అనుకుంటున్నావా? అసలే ఆయన సినిమా యాక్టరు, కెమెరాలు కనబడితే చాలు ఎక్కడ లేని ఎమోషన్లు కట్టలు తెచ్చుకుంటాయి.